లేదంటే తన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడి నుంచి ప్రేమ కోరుకుంటామో అక్కడి నుంచి ప్రేమ దొరక్కపోతే ఆ కోపం వేరే వాళ్ల మీద చూపిస్తాం. అనంత్ వైదేహిని ఇష్టపడుతున్నాడ్రా. మామూలు ఇష్టం కాదు సార్, ప్రాణం. వైదేహి కూడా అనంత్ని ఇష్టపడుతుంది. సియా నిన్ను అంతలా తిడుతుంటే ఎందుకు భరించావు? నిజం చెప్పు, ఇంటికి రావడానికి కారణం నువ్వా? నిజంగానే తన్ని వదిలేసి వెళ్ళావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? తెలియాలి. ఊరికే ఒక మంచి మనిషిని నిందిస్తుంటే ఎలా ఊరుకుంటాం? తను చేసిన తప్పుల్ని నువ్వు దిద్దుతుంటే తిరిగి నువ్వే తప్పు చేశావంటుందేంటి? మొన్నటికి మొన్న తను ఇంట్లోంచి వెళ్ళిపోతే ముసుగులో నువ్వు కూర్చున్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే తన పరిస్థితి ఏంటి? అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? కృతజ్ఞత లేకపోయినా పర్వాలేదు, తిరిగి మాటలు అనకూడదు. అది నీలాంటి అమ్మాయిని. అయ్యో, నా చెల్లెలు నన్నందుకు నేనేమీ బాధపడ్డం లేదు. దీన్ని ఆసరాగా తీసుకొని మీరు తన మీద కోపం పెంచుకోవద్దు. అయినా తను నన్ను అన్ని మాటలనటానికి కారణం మీరే. నేనేం చేశాను? మనం ఎక్కడి నుంచి ప్రేమ కోరుకుంటామో అక్కడి నుంచి ప్రేమ దొరక్కపోతే ఆ కోపం వేరే వాళ్ల మీద చూపిస్తాం. నిజమే. నా ఉద్దేశం, సియా మీ దగ్గర నుంచి కోరుకున్న ప్రేమని మీరు సియాకివ్వగలిగితే తన మనసు బావుంటుంది, అందరితోనూ మంచిగా ఉంటుంది. మీరు సియా భర్త, తన కోసం ఆలోచించండి, తనతో సంతోషంగా ఉండండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానేంటా అని అనుకోవద్దు. నేను నిన్నడుగుతా ఏమీ అనుకోవద్దు. మన గతం ఏదైనా, మన మనసులో ఎవరున్నా అన్నీ మర్చిపోయి మనల్ని కోరుకునే వాళ్లతో సంతోషంగా ఉండాలి. అదే కదా నువ్వు చెప్పేది? అలా అయితే నిన్ను ఎవరైనా ఇష్టపడుతున్నారనుకో, నా గురించి పూర్తిగా మర్చిపోయి వాళ్లనే పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు ఆ విషయాలు అనవసరం. నీ విషయాలు అనవసరం, నా విషయాలు మాత్రం అవసరమా? అయ్యో, సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారేంటి? రాత్రి చిన్న మాట మర్చిపోయారా? మీరు సియా గురించి మాట్లాడటం తప్ప ఇంకే విషయాలు ఆలోచించకూడదు. దయచేసి వెళ్ళండి. మాటలు నమ్మొచ్చా? నిజంగా సపోర్ట్ చేస్తుందా? అయినా ఇవిడ చూసింది చెప్పేస్తుంది అన్న భయమేంటి? కర్మ కాకపోతే అసలు సినిమా హీరోయిన్ అయితే తప్పేంటి? పెళ్లి చేసుకుని కూడా ఎంతమంది హీరోయిన్లు కాలేదు. ఈ ఇంట్లో వాళ్ళు అలా సపోర్ట్ చేయరా? అందరూ ఎందుకు? కట్టుకున్న మొగుడు సపోర్ట్ ఉంటే చాలు కదా.
కానీ నీకు లేనిదే అది. ఎప్పుడన్నా మొగుడుతో కాస్త సరదాగా చనువుగా ఉంటే కదా. ఏమన్నా అంటే హీరోయిన్ కావాలి, కాపురానికి దూరంగా ఉండాలి అంటావు. పెళ్లి చేసుకుని హీరోయిన్ ప్రయత్నాలు చేయగలేంది మొగుడుతో చనువుగా ఉండి ప్రయత్నిస్తే తప్పేంటి? ఏమో నీ ఇష్టాన్ని తెలుసుకుని ఆయనే ప్రోత్సహిస్తాడేమో. అప్పుడు ఇలా ఎవరైనా చూస్తారేమో, చెప్పేస్తారేమోనన్న భయం ఉండదు కదా. పైగా నీ కర్మకాలి హీరోయిన్ కాలేదనుకో, ఈ మొగుడే గతి. కాబట్టి ఇప్పట్నుంచి అది దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఇంకో బంగారు బొమ్మలాంటి మనవణ్ణో మనవరాలనో ఇవ్వాలి. తొందరలోనే ఆ శుభవార్త చెప్పాలి, సరేనా? హం, ఇప్పుడప్పుడే ముని మనవణ్ణి ఇస్తానని గ్యారంటీ ఇవ్వలేను కాని బామ్మ, మీ మనవణ్ణి మాత్రం అందుకు సిద్ధం చేస్తాను. ఏమండి, ఈ నెక్లెస్ కొంచెం తీయరా? నాకు రాదు. ఇందులో రాకపోవడానికి ఏముందండి? నెక్లెస్ పెట్టడం కొంచెం కష్టం కావచ్చు, తీయడం కొంచెం ఈజీనే. నాన్నమ్మ దగ్గరకో అమ్మ దగ్గరకో వెళ్ళు, వాళ్ళు తీస్తారు. తీస్తారు, కానీ గదిలో మీ ఆయన లేడా? ఈ మాత్రానికే ఈ అవతారంలో ఇక్కడి వరకు వచ్చావా అంటారు. అసలే ప్రయత్నమూ చేయకుండా రాదు చేత కాదు అంటే ఎలా? ప్రయత్నిస్తేనే కదా ఏదైనా జరుగుతుంది. చూస్తారేంటండి, తీయండి. తీసుకో. ఎందుకంత కంగారు? ఎవరో పరాయి ఆడవాళ్ళ పక్కనున్నట్టు. మీ భార్యనే కదా. సియా మీ దగ్గర నుంచి కోరుకున్న ప్రేమని మీరు సియాకివ్వగలిగితే తన మనసు బావుంటుంది. తన కోసం ఆలోచించండి, తనతో సంతోషంగా ఉండండి. నీ మనసులో నేను, నా మనసులో నువ్వు లేవు. ఇది ఫైనల్. తన కోసం ఆలోచించండి, తనతో సంతోషంగా ఉండండి. ఏవండి, ఏమైంది మీకు? ఎందుకు నాకు దూరంగా ఉండాలని చూస్తున్నారు?
ఎన్నాళ్ళిలా నన్ను దూరంగా ఉంచుతారు? నేను మీ భార్యనే కదా. భార్యలో ఉండాలనుకోవడం తప్ప? బామ్మగారు ముని మనవడిని ఎప్పుడిస్తావని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్పాలి? మీ మనవడు అసలు నన్ను భార్యలాగే చూడడం లేదు. మీకు ముని మనవడిని ఎక్కడి నుంచి తేనని చెప్పనా? ఇంకా మీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు. ఏమండి? నన్ను ప్రేమించాను మాట కథనైనా చెప్పైనేస్తం కలకాలం 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 వెతికేస్తా. నన్ను ప్రేమించాను మాట కలనైనా చెప్పేనేస్తాం కలకాలం బ్రతికేస్తా. పువ్వుల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక పదే నా హృదయం ఇక పదే నా హృదయం. ఓ గాలి నేల నింగి ప్రేమ ప్రేమించే మనసు వివరము తెలిపినదెవరు? ఓ ప్రేమ గంగై పొంగే మనసు కవితల్లే పాడుతూ ఉంటే ఉంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా. అయినా చలియా మనసుకి మాత్రం దూరమైన కరువే లేక మనసుని మాత్రం వీడిపోయా. ఇంట్లోకి రీ ఎంట్రీ ఈసారి తగ్గేదేలే.
నానా, నానమ్మా, పెద్దమ్మా, అన్నా, తమ్ముడు, నా కుటుంబ సభ్యులారా, ఎక్కడ మీరంతా? అందరూ వచ్చారా? పెదనాన్నేరి? ఓ, ఇంకా మంచం మీద అలా పడుకున్నారా? నో ప్రాబ్లం. హలో తమ్ముడు, బాగున్నావా? అంతా క్షేమమే కదా? హలో వీల్ చైర్ బ్రదర్, వచ్చేసాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? జైలు నుంచి వారసుడు వచ్చాడు, స్వాగతాలు లేవు, సత్కారాలు లేవు, మర్యాదలు లేవు. ఇదేనా ఈ ఇంటి వారసుడికిచ్చే విలువ? బానే ఉన్నావు నాన్న. కొడుకు జైల్లో ఉన్నాడన్న బాధ, విచారం కొంచెం కూడా ఉన్నట్లేదు. ఎలా ఉంటుందిరా? నువ్వేమైనా రాముడివా, కృష్ణుడివా? రావణాసురుడివై పుట్టావు. నీలాంటి వాడు పోతే దరిద్రం పోతుందని సంతోషిస్తారు, ఉంటే కాదు. ఓ, ఇంకా కోపం అలాగే మెయింటైన్ చేస్తున్నారన్నమాట. ఏం పర్వాలేదు, కానీ ఒక్కటే బాధ. అందరూ నన్ను దుర్మార్గుడిలాగా చూస్తున్నారే గాని పాపం వీడు అమాయకుడు, చెయ్యిన తప్పుకి జైలుకు వెళ్ళాడని ఒక్కరైనా ఆలోచించారా? నువ్వు అమాయకుడువా? నా పసుపు కుంకాల్ని దూరం చేయాలని చూసి నువ్వు అమాయకుడు అంటావా? అసలు నిన్ను బయటికి ఎవరు రానిచ్చారా? ఆవేశపడకు పెద్దమ్మా. కుటుంబం నన్ను దోషిగా చూసిన చట్టం నన్ను నిర్దోషినని విడుదల చేసింది. చట్టమే నేను నిర్దోషినని నమ్మాక మీరు నమ్మకపోవడం న్యాయం కాదు కదా.